దీనిలో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ పేర్లు ఇద్దరు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన దాని గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వారిలో విజయశాంతి పేరు ఊహించలేదు, శంకర్ నాయక్ పేరు కూడా ఊహించలేదు. చాలా పేర్లు వచ్చాయి, చాలా డిఫరెంట్ నేమ్స్ ముందుకు వచ్చినా సరే అల్టిమేట్ గా అక్కడ జరిగింది డిఫరెంట్ గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం చూడాలి, విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఎవరి కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు విజయశాంతికి అని సర్ప్రైజ్. విజయశాంతి రాష్ట్ర నాయకులు ఎవరి చాయిస్ కాదు. డైరెక్ట్ హైకమాండ్. చాలా మంది అంటారు హైకమాండ్ అంటే ఇది రాహుల్ గాంధీ చాయిస్ కూడా కాదు. మళ్ళీ చాలా మంది రాహుల్ చాయిస్ అంటున్నారు, కాదు. విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఎట్లా వచ్చిందంటే మీనాక్షి నటరాజన్ ద్వారా వచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. విజయశాంతి ఒకే ఒక్కసారి ఎంపీ 2009 నుంచి 14 వరకు. మీనాక్షి నటరాజన్ ఒకే ఒక్కసారి ఎంపీ 2009 నుంచి 14 వరకు. సో ఈ విషయం చాలా మందికి తెలియదు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి. సో 2009లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, విజయశాంతి ఇద్దరు గెలిచారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లోని మాండసోర్ నుంచి ఆ టర్మ్ లోనే ఎంపీగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. 2007లో ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయ్యారు, రాహుల్ గాంధీ మెయిన్ కూటమిలో భాగమయ్యారు. సో 2009లో మీనాక్షి నటరాజన్ ఫస్ట్ టైం ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ మాండసోర్ నియోజకవర్గం. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు గెలవలేదు, విజయశాంతి కూడా గెలవలేదు. 2014లో పోటీ చేసింది మీనాక్షి నటరాజన్. బట్ బీజేపీ ఆ ఎలక్షన్ లో 29కి 27 సీట్లు వచ్చాయి. 2019లో మళ్ళీ పోటీ చేసింది మీనాక్షి నటరాజన్. మళ్ళీ బీజేపీ సేమ్. మధ్యప్రదేశ్ లో బీజేపీ వేవ్ ఉంది. దిగ్విజయ్ సింగ్ లాంటి నేతనే ఓడిపోయిన పరిస్థితి. ఒక కమల్నాథ్ ఒక్కడే 2014లో, తర్వాత 19లో చింద్వారా నియోజకవర్గం నుంచి ఒకే ఒక్క వ్యక్తి గెలిచారు, కమల్నాథ్ ఒక్కడే. మిగతా ఎవరు కూడా గెలవలేని పరిస్థితి. సో మీనాక్షి నటరాజన్ ఆ 2 సార్లు ఓడిపోయారు, 2014లో, 19లో. ఆ తర్వాత మళ్ళీ ఆమె మొన్న ఎంపీ అసలు కంటెస్టే చేయలేదు. సో 2009 నుంచి 14 మధ్య విజయశాంతి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు లేడీస్ ఎంపీస్ కాబట్టి పార్లమెంట్ లో ఫ్రెండ్స్ అయ్యారు. ఈవెన్ దో షీఈస్ ఫ్రమ్ కాంగ్రెస్, షీఈస్ ఫ్రమ్ బీఆర్ఎస్. పార్లమెంట్ లో జనరల్ గా ఫిమేల్ ఎంపీస్ తక్కువ ఉంటారు, 540 మందికి ఒక 40-50 మంది ఉంటారు. సో వాళ్ళంతా ఒక సర్కిల్ గా తిరుగుతూ ఉంటారు. అంటే ఒక ఫిమేల్ ఎంపీస్ అంతా కూడా పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్ ఉంటారు. సో 2009 నుంచి 14 మధ్య మీనాక్షి నటరాజన్, విజయశాంతి మంచి ఫ్రెండ్స్. సో మనకు విజయశాంతి ఎంపీ కావడం అన్నది చాలా 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 సర్ప్రైజింగ్ ఇచ్చింది మనకు. ఒకసారి విజయశాంతి ఇవాళ నామినేషన్ వేసిన విజువల్స్ కూడా మనం చూస్తే గనక మీరు చూడండి, ఆమె సీఎం కంటే ఆలస్యంగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు వచ్చారు, ఆమె నామినేషన్ వేసేందుకు ఆలస్యంగా వచ్చారు. సో రాష్ట్ర నాయకత్వంతో నాట్ ఓన్లీ సీఎం ఉత్తమ్ బట్టి ఎవరితో కూడా చాలా సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కూడా లేదు విజయశాంతి. ఎప్పుడు చివరిసారిగా యాక్టివ్ ఉన్నారంటే 2023 నవంబర్ డిసెంబర్ లో అసెంబ్లీ ఎలక్షన్ కు మాత్రం ఆమె క్యాంపెయిన్ చేశారు కదా. క్యాంపెయిన్ ఫుల్ గా చేశారు. ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ కు 2 నెలల ముందు, 2 months ముందు ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. డైరెక్ట్ గా హైకమాండ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వాళ్ళతో మాట్లాడుకుని పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు బీజేపీలో ఉంటున్న వ్యక్తి. కానీ కాంగ్రెస్, రాములమ్మ కాంగ్రెస్ కొత్తనా కాదు, ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎప్పుడు 2013లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ అప్పుడు విలీనం చేయకముందే కాంగ్రెస్ సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత విజయశాంతి, ఎందుకంటే కేసీఆర్ తో విభేదాలు ఉన్నాయి, 2009 ఎంపీ గెలిచినప్పటి నుంచే 3-4 నెలలకే ఆమె వెళ్లి రాజశేఖర రెడ్డిని కలిశారు. 3 monthsకే వైఎస్ రాజశేఖర రెడ్డిని. పెద్ద దుమారం రేగింది రాజశేఖర రెడ్డి కలవడానికి. దాంతోపాటు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారనుకో. అంతలో వైఎస్ రాజశేఖర రెడ్డి సడన్ గా చనిపోయారు. చనిపోయిన తర్వాత సరే ఆమె కష్టంగా అయినా ఇష్టంగా అయినా బీఆర్ఎస్ లో విజయశాంతి కంటిన్యూ అవుతూ వచ్చారు.
సో తెలంగాణ ఇచ్చిన వెంటనే అంటే తెలంగాణ రాష్ట్రంకు అనుకూలంగా సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న వెంటనే రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు సోనియా గాంధీ సమక్షం. జాయిన్ అయిపోయి ఆమె మెదక్ అసెంబ్లీకి పోటీ చేశారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్లమెంట్ కి పోటీ చేయలేదు, ఎందుకంటే మెదక్ పార్లమెంట్ కేసీఆర్ పోటీ చేశారు. సో కేసీఆర్ పోటీ చేశారు కాబట్టి అక్కడ గెలుపు అవకాశాలు తక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో మెదక్ అసెంబ్లీకి విజయశాంతి పోటీ చేశారు, మెదక్ పార్లమెంట్ కాకుండా. కానీ 40,000 ఓట్ల తేడాతో విజయశాంతి ఓడిపోయారు. పద్మా దేవేందర్ రెడ్డి విజయశాంతి మీద చాలా ఈజీగా 2014లో గెలిచారు. గెలిచిన తర్వాత కొద్ది కాలం అంతా కూడా ఆమె రాజకీయాలకి దూరంగా ఉంది. దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ 2018లో కొంత క్యాంపెయిన్ చేసి ఉంటారు. మళ్ళీ బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయిలో 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో మళ్ళీ చేరారు. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. భారతీయ జనతా పార్టీలో అద్వానీ సమయం నుంచే ఆమె ఉన్నారు. అద్వానీ సమయంలోనే భారతీయ జనతా పార్టీకి క్యాంపెయిన్ చేశారు విజయశాంతి. 99లో 2004లో అంటే తల్లి తెలంగాణ పార్టీ పెట్టక ముందే భారతీయ జనతా పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. సో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరొకసారి ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు, అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ముందు బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చినప్పుడు ఆమె వ్యతిరేకించారు. బండి సంజయ్ పక్షం వైపు ఉన్నా సరే బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా మార్చడాన్ని ఆమె ఇష్టపడలేదు. ఇష్టపడకుండా ఆమె జంప్ అయిపోయారు. సో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత విజయశాంతి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఆఫీస్ లో గాంధీ భవన్ లో అడుగు పెట్టలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె యాక్టివ్ గా లేరు, ఎక్కడా క్యాంపెయిన్ చేయలేదు. సో ఈ 1.5 year ఏమైపోయింది, విజయశాంతి వస్తుందా లేదా, కాంగ్రెస్ లో ఉందా లేదా అని అనుకున్నారు. సరిగ్గా 15 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయ్యారో అప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. మీనాక్షి నటరాజన్ విజయశాంతి ఇద్దరు ఫ్రెండ్స్. మీనాక్షి నటరాజన్ కు విషెస్ చెప్పారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాగానే, ప్లస్ ఆమెకి ఎమ్మెల్సీ విషయాన్ని గుర్తు చేశారు. అంత ముందు వరకు ఉన్న దీపాదాస్ మున్షికి విజయశాంతికి పెద్దగా పరిచయం లేదు. మాణిక్రావు ఠాకరే అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే. సరే దీపాదాస్ మున్షి కూడా ఎలక్షన్ టైంలో కొంత ఇక్కడ పనిచేసినా సరే అంత పెద్ద టర్మ్స్ లేవు. కానీ వీళ్ళిద్దరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా 2009 నుంచి 14 మధ్య. సో మీనాక్షి నటరాజన్ కు ఆమె ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాను, కానీ ఎవరు ఇక్కడ లోకల్ నాయకత్వం నన్ను ఎవరు గుర్తించట్లేదు, లోకల్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏంది సిచ్యువేషన్ అన్నప్పుడు మనకున్న సమాచారం మేరకు మీనాక్షి నటరాజన్ కర్త కర్మ క్రియ. ఇవాళ విజయశాంతి ఎమ్మెల్సీ కాగలిగిందంటే అది మీనాక్షి నటరాజన్ చక్రం తిప్పడం వల్ల. ఆమె స్వయంగా మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ అక్కడ ఫిక్స్ చేశారు. రాహుల్ గాంధీ